పరిశుద్ధతను దొంగిలించేవారు, నీ విశ్వాసాన్ని దొంగిలించేవారు, ప్రార్థనా సమయాన్ని దొంగిలించేవారు, దేవుని వాక్య పఠన సమయాన్ని దొంగిలించేవాళ్ళు, నీ సాక్ష్యాన్ని దొంగిలించేవాళ్ళు. చాలామంది ప్రపంచంలో ఉండుండొచ్చేమో, దెర్ ఆల్ మిడియానైట్స్, వాళ్ళందరూ మిద్యానీయులే. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మిద్యానీయుల ద్వారా నువ్వు తరం పడ్డం కాదు, నువ్వే మిద్యానీయులు ఏం చేయాలా? తరవాలి. స్తోత్రం చెప్పండి. ఆ స్థితిలోకి నువ్వు రావాలనే దేవుని ఆరాటం, దేవుని యొక్క కోరిక, దేవుని ఉద్దేశం అదే. ఏటెళ్ల కాలం నువ్వు తరంపడ్డం కాదు, నువ్వే తరిమే వ్యక్తిగా, విజయాన్ని సాధించే వ్యక్తిగా, పై చేయి సాధించే వ్యక్తిగా ఉండాలనే యేసు ప్రభు భావించి నీ కోసం ఈ లోకాన్ని దిగొచ్చి సిలువలో మరణించి తన రెండు చేతులు చాపడం అంటే ఒక ఆహ్వానాన్ని ఇవ్వడం అని అర్థం. కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ఎందుకు రావాలి ప్రభువా? సిలువలో వేలాడుతున్న దగ్గరికి మేము ఎందుకు రావాలంటే, సిలువ దగ్గర మనిషికి విజయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సిలువ దగ్గర మనిషికి ఆదరణ ఉంది, సిలువ దగ్గర మనిషికి ప్రోత్సాహం